చాలా మట్టుకు మనిషి ఎదుర్కొనే రోగాలకు కారణం మనిషిలో ఉన్న పాప జీవితమే. ఆ పాపం పోతే, ఆ పాపం క్షమించబడితే ఆ రోగం కూడా ఏమైంది చెప్పండి, తొలగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది బోధలు ఎలా ఉన్నాయంటే, నీ పాపం పోయే ప్రార్థనలు చేయమని చెప్పట్లేదు చాలామంది. నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మార్చుకో అనే ప్రార్థన చేయమని చెప్పట్లేదు. కానీ నువ్వు మా దగ్గరకు వచ్చావంటే నీకు అద్భుతాలు జరుగుతాయి, లేకపోతే నీకు ఆ పళ్ళు ఇస్తాం, ఈ ఫలహారాలు ఇస్తాం, అవి తిన్నామంటే చాలా అద్భుతాలు జరుగుతాయన్న ఆ ప్రోపగండ ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతున్నట్టుగా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆ పాపం పోవాలి అంటే యేసుప్రభు ఒక్కడికే తెలుసు దాని రూట్ కాజ్ ఏంటి అనేది, దానికి మూలం ఏంటని ప్రభువు తెలుసు. అతని పాపమే అతనికి ఆ రోగాన్ని తెచ్చిపెట్టింది. అన్ని రోగాలు పాపాన్ని బట్టి వస్తాయి నేను చెప్పట్లేదు. రోగాలు ఎందుకు వస్తాయని కానీ ప్రశ్నించుకుంటే థియలాజికల్గా బైబిల్లో చాలా పాయింట్లు మనం తీసుకురావచ్చు. కానీ ఈ పర్టికులర్ ఇన్స్టాన్స్లో, ఈ పర్టికులర్ పాయింట్లో అతడు ఎదుర్కొంటున్న ఆ ప్రతికూల వాతావరణానికి కారణం అతని పాప జీవితమే. అందును బట్టి యేసు ప్రభు అతన్ని ముందు పాపం క్షమించడం ద్వారా అతని రోగము నుండి విడుదల ఇవ్వాలని యేసు ప్రభు ఆశించారు. నీ జీవితంలో ప్రతికూలతలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించగలిగితే, నీ పాపాన్ని దేవునిలో ఒప్పుకోగలిగితే, సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి ఆయన మనల్ని ఎలా చేస్తాడు, ఆయన పవిత్రులుగా చేస్తాడని బైబిల్లో రాయబడిన రీతిగా మన పాపం దేవునిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ రోగం నుండి మనకు విడుదల ఇస్తాడు.